Revelations 21st chapter. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము. Who will go to eternal hellfire? Who will go to the second death? ఆ యొక్క నిత్య నరకాగ్నిలోనికి ఎవరు వెళ్తారు? 8th verse of 21 chapter. ప్రకటన గ్రంథము 21:8వ వచనం. But the fearful and unbelieving, abominable, murderers, whoremongers, sorcerers, idolaters, liars shall have their part in the lake which burneth with fire and brimstone. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. You are taking part in adultery. నీవు వ్యభిచారంలో పాలు పొందుతా ఉన్నావు. And still thinking you are going to heaven. You will have your part in the lake of fire. నీవు కేవలము ఆ నరకాగ్నిలోనే నీకు పాలు అనేది నియమించబడింది. Hell fire is waiting for you. నీ కొరకు నరకాగ్ని వేచి ఉన్నది. You are an adulterer. నీవు ఒక వ్యభిచారం చేసే వ్యక్తివి. You are pretending that you are a holy man. కానీ ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా నువ్వు నటిస్తా ఉన్నావు. The blood of Jesus is now available freely. కానీ యేసుక్రీస్తు యొక్క రక్తము ఉచితంగా నీ There కొరకు is power in the blood of Jesus. ఆ యేసు రక్తంలో శక్తి ఉన్నది. Ask God, Lord, cleanse me in your blood. ఈ సమయంలోనైనా నువ్వు అడుగు, దేవా నన్ను నీ రక్తంలో కడుగు అని. That blood has power to deliver you. ఆ రక్తంలోనే నీకు విడుదల చేసే శక్తి ఉన్నది. Look at the cross. సిలువ వైపు చూడు. Look at the blood of Jesus. యేసు యొక్క రక్తం వైపు చూడు. He wants to deliver you now. ఆయన ఈ సమయంలో నీకు విడుదలనివ్వాలి అని This is the time of deliverance. ఇదే ఆ సమయము నీకు విడుదలనివ్వాలి. Arise, arise. కాబట్టి లెమ్ము. The light is shining upon you. నీ మీదకు వెలుగు వచ్చి ఉన్నది. That light will deliver you. ఆ వెలుగే నీకు విడుదలనివ్వాలి. That light will show you all your hidden sins. ఆ వెలుగే నీలో దాచబడి ఉన్న ప్రతి పాపాన్ని నీకు చూపిస్తుంది. That light will lead you in the right way. ఆ వెలుగు నిన్ను సరియైన మార్గంలో ప్రవేశించి That light will lead you into eternal life. ఆ యొక్క వెలుగే నిన్ను నిత్య జీవంలోనికి నడిపిస్తుంది. In all the days of your life, నీ జీవిత దినములు అన్నిట్లో కూడా you will be walking in that light. ఆ యొక్క వెలుగులో నువ్వు There will not be any darkness. అప్పుడు నీలో ఈ చీకటి ఏది కూడా ఉండదు. 1 John 1st chapter మొదటి యోహాను మొదటి అధ్యాయము and verse 6. 6వ వచనము. Some of you say that we have fellowship with him. If we say we have fellowship with him and walk in darkness, we lie. 6వ వచనము. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపక You are walking in darkness. నీవు చీకటిలో నడుస్తున్నావు. Thinking that you are in light. కానీ వెలుగులో ఉన్నానని తలస్తున్నావు. Because you are living in sin. నీవు పాపంలో జీవిస్తున్నావు గనుకనే You are walking in darkness. ఆ చీకటిలో నువ్వు నడుస్తున్నావు. Calling yourself that you are walking in light. కానీ నిన్ను నీవు వెలుగులోనే నడుస్తున్నాను You అని don't have any చెప్పుకుంటున్నావు. fellowship with Jesus. కానీ యేసుక్రీస్తుతో నీకు ఎలాంటి సహవాసం God లేదు. is not speaking to you. దేవుడు నీతో మాట్లాడడం You లేదు. are praying, నీవు ప్రార్థిస్తున్నావు. but God is not speaking to you. దేవుడు నీతో మాట్లాడడం లేదు. Because of that great darkness in your life. ఎందుకంటే నీలో ఉన్న ఆ గొప్ప చీకటిని బట్టి, Keeping darkness in you, నీలో ఆ చీకటిని అదే రీతిగా ఉంచుకొని pretending that you are walking in light. ఒక వెలుగులో నడుస్తున్న వ్యక్తిగా నువ్వు You నటిస్తా ఉన్నావు. are deceiving yourself. నిన్ను నీవు There is మోసగించుకుంటున్నావు. no light in you. Now God is sending his light through the word of God. 7th verse. 7వ వచనం. If we walk in light, we have fellowship with one another. ఆయన Yeah. వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. The blood of Jesus will cleanse us from all sin. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. If you have fellowship with Jesus, నీవు యేసుతో సహవాసం కలిగి ఉన్నట్టయితే sin loses its power. పాపమునకు నీ పైన ఉన్నటువంటి పట్టు అనేది అది But సడలింపబడుతుంది. now you get angry with your brother. కానీ ఈ సమయంలో నీవు నీ సహోదరుని చూస్తే నీకు కోపం వస్తా ఉంది. You are angry with your sister. లేదా నీ సహోదరితో నువ్వు కోపంలో ఉన్నావు. Suddenly you are getting angry. అకస్మాత్తుగా నీకు కోపం వస్తా ఉంది. And you say you are fellowshipping with Jesus. కానీ నిన్ను నీవు నేను యేసుతో సహవాసం చేస్తున్నాను అనే చెప్పుకుంటావు. Jesus never got angry. యేసు ఎన్నడూ కూడా కోపాన్ని తెచ్చుకోలేదు. He loved sinners.
ఆయన పాపులను సైతం ప్రేమించాడు. He loved the people who are crucifying him. ఎవరు ఆయనను సిలువ వేశారో ఆ వారిని సైతం ఆయన ప్రేమించాడు. But there is no love in you. కానీ నీలో ఎలాంటి ప్రేమ లేదు. He gave commandment that you must love one another. The first thing is you must love God with all your heart. You must love your God with all your mind, with all your heart, with all your soul, with all your might, and with all your wisdom. You must love God. నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, శక్తితో, వివేచనతో నువ్వు నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. Love God and love your brother and sister. నీ దేవుడైన యెహోవాను ప్రేమించు, అదే రీతిగా నీ సహోదరుని ప్రేమించు. If you do not love your sister, నీవు నీ సహోదరుని ప్రేమించనట్టయితే there is darkness in you. నీలో చీకటి ఉన్నది. That is why you do not know that you are in darkness, that you do not know that you are going to hellfire. అందు నిమిత్తమే నువ్వు చీకటిలో ఉన్నావని, నరకాగ్నిలోనికి వెళ్ళబోతున్నావు అనే విషయం నీకు అర్థం కావడం లేదు. There is uncleanness in you. నీలో అపవిత్రత ఉన్నది. Why? ఎందుకు? There is hatred in you. నీలో ద్వేషభావం ఉన్నది. The power of sin is there in you. నీలో ఆ యొక్క పాపపు శక్తి అనేది అదే రీతిగా నిలిచి ఉన్నది. Because of that power, ఆ యొక్క పాపపు యొక్క శక్తిని you are బట్టి shouting and shouting and shouting at others. నీవు ఎంతగానో ఇతరులపైకి అరుస్తూ ఉన్నావు. You do not know that devil is making you to shout like that. సాతాను నిన్ను ఆ రీతిగా కేకలు వేసే వ్యక్తిగా చేస్తున్నది అనే విషయం నువ్వు గ్రహించట్లేదు. You say that other person is wrong. నీవు ఆ ఎదుటి వ్యక్తే తప్పుగా వ్యవహరించారని చెప్తావు. That devil is making you to shout like that. సాతానే ఆ రీతిగా నిన్ను మాట్లాడేలా చేస్తావు. If you are really in light, నీవు నిజంగా వెలుగులో ఉన్న వ్యక్తివైతే you look at your own heart. నీ సొంత హృదయం వైపు నువ్వు చూసుకుంటావు. That is light. అది వెలుగు. If there అంటే is no light, నీలో వెలుగు if లేకపోతే, there is darkness in you, నీలో చీకటి ఉన్నట్టయితే, you will always think about others, that they are in sin, they are in wrong condition. అన్ని వేళలా నీవు ఎదుటి వారి వైపు చూస్తూ వారిలో ఉన్న పాపాన్ని లేదా వారే తప్పులో ఉన్నారు అన్నట్టుగా నువ్వు చూస్తూ ఉంటావు. When you go into the presence of God, దేవుని సన్నిధిలోనికి నువ్వు when వెళ్తున్నప్పుడు, you ask God, Lord, what is my heart? దేవుని అడిగినప్పుడు, ప్రభువా నా హృదయ పరిస్థితి ఏంటి అని, 3rd chapter of 1 John మొదటి యోహాను 3వ అధ్యాయము and verse 23. 23వ వచనము. This is his commandment, that we should believe on the name of his son Jesus and love one another. ఆయన ఆజ్ఞ ఏదనగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారంగా ఒకనినొకడు ప్రేమింపవలెననున్నదియే. That is the commandment of God. అది దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. First thing is you must love God మొట్టమొదటిగా నువ్వు దేవుని ప్రేమించాలి. and believe on Jesus. క్రీస్తు నామమును నువ్వు నమ్మాలి. He brought eternal life for you. ఆయన నీ కొరకు నిత్య జీవంను తీసుకొచ్చారు. He brought life for you by giving his life on the cross. ఆయన తన ప్రాణంను సిలువ మీద అప్పజెప్పడాన్ని బట్టి నీకు నిత్య జీవాన్ని తీసుకొచ్చారు. Believing in him and in his blood, that is the first thing. ఆయన నామములో, ఆయన రక్తములో నమ్మకం ఉంచడం అనేది అది మొదట The చేయవలసిన second thing విషయం. is love one another. ఆ తర్వాత రెండవది ఒకరినొకడు ప్రేమించుట. You are not able to bear when other people say something against you. నీవు ఇతరులు నీకు వ్యతిరేకంగా ఏదైనా చెప్పినప్పుడు నువ్వు దాన్ని సహించలేకపోతున్నావు. You don't have power to forgive her. నీవు ఆమెను క్షమించడానికి కావలసినటువంటి హృదయం కలిగి లేవు. You don't have the power of Jesus. నీకు యేసు యొక్క శక్తి లేదు. You are unnecessarily troubled. అనవసరంగా నువ్వు ఇబ్బంది పడుతూ ఉన్నావు. 2 Corinthians 2nd chapter verse 10. 2 కొరింథీ 2వ అధ్యాయం 10వ వచనం. We must all appear before judgment of మనమందరం కూడా తీర్పు ఎదుట నిలవబడవలసిన వారము. that everyone may receive reward from the things that you have done in your life with your body. కాబట్టి నీవు నీ యొక్క శరీరంతో చేసిన ప్రతి దానికి ప్రతిఫలం పొందునట్లుగా తీర్పు ముందర నువ్వు That నిల్చోవాలి. judgment is awaiting you. ఆ యొక్క తీర్పు అనేది నీ కొరకు కాచుకొని వేచి ఉన్నది. Jesus said 22nd chapter of Revelation ప్రకటన గ్రంథం 22లో verse 12. 12వ వచనము. I am coming quickly. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. My reward is with me. నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. According to the works he will give you reward. ఎవరి క్రియల చొప్పున వారికి ఆయన జీతం ఇస్తాడు. Now what you must do? కాబట్టి మనం ఈ సమయంలో ఏం చేయాలి? 1 John 1st chapter and verse 9. మొదటి యోహాను 1వ అధ్యాయం 9వ వచనం. If we confess our sins before him, మనము మన పాపములను ఒప్పుకొనిన he is ఎడల just and faithful and forgive our sins
ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు గనక can cleanse you from your sin. నీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి నిన్ను పవిత్రులుగా But చేస్తాడు. what is the hindrance? కానీ ఆటంకంగా వస్తున్నది ఏంటి? You are not confessing your sin. నీవు నీ పాపములను ఒప్పుకోకపోవడమే. You are hiding your sins. నీవు నీ పాపములను దాచిపెడతా Because ఉన్నావు. of that there is no freedom in your life. దాన్ని బట్టే నీ యొక్క జీవితంలో స్వతంత్రత అనేది నువ్వు అనుభవించట్లేదు. pretending that you are a good man. ఎంతగానో నేను మంచి వ్యక్తిని అన్నట్టుగా నటిస్తూ ఉన్నావు. That darkness is not leaving you. ఆ చీకటి నిన్ను వదిలిపోవడం లేదు. Everybody says you are a good person. ప్రతి వారు నువ్వు మంచి వ్యక్తివి అనే చెప్తారు. But what is the Spirit of God telling you? కానీ దేవుని ఆత్మ నీతో ఏం చెప్తున్నాడు? God now says, arise. ఈ సమయంలో దేవుడు నీకు చెప్తా ఉన్నాడు, లెమ్ము అని. When you confess your sins, నీవు నీ పాపములను ఒప్పుకున్నప్పుడు, when you are cleansed in the blood of Jesus, యేసు రక్తంలో నువ్వు His పవిత్రపరచుకున్నప్పుడు light will shine upon you. ఆయన వెలుగు నీ పైన When His ప్రకాశిస్తుంది. light shines upon you, ఆయన వెలుగు నీ పైన ప్రకాశిస్తున్నప్పుడు what will happen? ఏం జరుగుతుంది? Isaiah 68th chapter and verse 3. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 3వ వచనము. Gentiles shall come to the light, జనములు నీ వెలుగునకు వచ్చెదరు, and kings to the brightness of their rising. రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు. Why people are not coming? ఎందుకు జనులు రావడం లేదు? Because of your sin, నీ పాపాన్ని బట్టి, because of the darkness. నీ చీకటిని బట్టి. Now arise. ఇప్పుడు ఈ సమయంలో నువ్వు లే, confess your sins. నీ పాపములను ఒప్పుకో, God will forgive you. దేవుడు నిన్ను Now క్షమిస్తాడు. the power of God is coming upon you. ఈ సమయంలో దేవుని శక్తి నీ The మీదకి Spirit of వస్తా God ఉంది. is coming upon you. దేవుని ఆత్మ నీ Don't మీదకి వస్తా harden ఉంది. your heart నీ హృదయాన్ని and కఠినపరచుకోవద్దు. spoil your life. నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. Arise. లెమ్ము, God's light is coming to shine upon you. దేవుని యొక్క వెలుగు నీ పైన ప్రకాశించబోతుంది. When you obey the word of God, దేవుని మాటకు నువ్వు విధేయత చూపించినప్పుడు people will come to you. జనులు నీ యొద్దకు వస్తారు. Kings will come to you. They will see the light upon you. రాజులు నీ యొద్దకు వస్తారు, నీ మీద ఉన్న వెలుగును వారు చూస్తారు. Then God will bless the church. అప్పుడు దేవుడు ఈ సంఘాన్ని Bless your life. దీవించగలుగుతాడు. Bless your life. నీ జీవితాన్ని దీవిస్తాడు. Not only your life, God can bless even your family also. నీ యొక్క జీవితాన్ని మాత్రమే కాదు, నీ కుటుంబ జీవితాన్ని కూడా దేవుడు ఆశీర్వదించగలుగుతాడు. Repent. పశ్చాత్తాపడు, Fall before God. దేవుని ముందర సాగిలపడు, Ask God's pardon. ఆయన క్షమాపణను వేడుకో. Lord, forgive me. దేవా నన్ను క్షమించు, Cleanse me in your blood. నన్ను నీ రక్తంలో కడుగు. God will forgive you. ఆ రీతిగా చేస్తే దేవుడు నిన్ను క్షమిస్తాడు. God will make you to shine. దేవుడు నిన్ను ప్రకాశింపజేస్తాడు. Let